హాయ్ ఎవ్రీవన్ అండ్ దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో సేమ్ మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్న దానిపై డిస్కషన్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్కి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఫిబ్రవరికి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఏప్రిల్కి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది. సో అన్న దానిపై ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు ఒక కోడ్ అనేది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఏం కోడ్ అంటే అది మంత్ కోడ్ గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. రైట్, ఒకసారి చూడండి. మంత్ కోడ్ అనేది ఏ విధంగా తీసుకుంటారంటే ఒకటి 12 స్క్వేర్, నెక్స్ట్ 05 స్క్వేర్, 06 స్క్వేర్, అలాగే 12 స్క్వేర్ +2. ఇక్కడ 12 స్క్వేర్ అంటే 144, నెక్స్ట్ 025, నెక్స్ట్ 036, నెక్స్ట్ 146గా మంత్ కోడ్ని తీసుకుంటాం. ఇది మనకు డేట్ ఇచ్చి డే కనుక్కోవాలి అన్నప్పుడు కూడా ఈ మంత్ కోడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇదంతా కూడా మంత్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు. రైట్, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే జనవరి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకుందాం. జనవరి యొక్క కోడ్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. అంటే జనవరికి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుందో కనుక్కుందాం. అంటే జనవరికి సంబంధించిన కోడ్ 1 అంటే మళ్ళీ 1 అనే కోడ్ ఎక్కడ రిపీట్ అయిందంటే అక్టోబర్లో రిపీట్ అవుతుంది. కాబట్టి జనవరికి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుందంటే అక్టోబర్లో రిపీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫిబ్రవరికి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫిబ్రవరికి సంబంధించిన కోడ్ ఎంత? 4. అంటే మళ్ళీ ఎక్కడెక్కడ రిపీట్ అయింది చూడండి. మార్చ్లో రిపీట్ అయింది, నవంబర్లో రిపీట్ అయింది. అంటే ఫిబ్రవరికి సంబంధించిన మంత్ సేమ్ మంత్ మార్చ్లో రావచ్చు, నవంబర్లో కూడా రావచ్చు. ఒకవేళ మార్చికి సంబంధించిన మంత్ అడిగిండు అనుకోండి, మార్చికి సంబంధించిన కోడ్ ఎంత? 4 కదా. అంటే ఎక్కడ రిపీట్ అయింది నీకు అంటే నవంబర్లో రిపీట్ అయ్యింది. అంటే ఫిబ్రవరికి సంబంధించిన సేమ్ కోడ్ 4 అనేది మార్చిలో రిపీట్ అయింది, 4 అనేది నవంబర్లో రిపీట్ అయింది. నెక్స్ట్ మార్చికి సంబంధించిన 4 అనే కోడ్ నవంబర్లో రిపీట్ అయ్యింది. నెక్స్ట్ అలాగే ఇంకా చూడండి ఒకసారి, ఏప్రిల్ చూడండి. అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్కి సంబంధించిన కోడ్ అనేది 0. మళ్ళీ 0 ఎక్కడ రిపీట్ అయిందంటే జూలైలో రిపీట్ అయింది. చూడండి ఒకసారి. అంటే ఏప్రిల్కి సంబంధించిన మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుందంటే జూలైలో రిపీట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా చూడండి అట్నే రిపీటెడ్ ఎక్కడన్నా కనిపించినాయో. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 6th అనే నెంబర్ మళ్ళీ సెప్టెంబర్లో కనిపించింది. మళ్ళీ 6th అనే నెంబర్ ఎక్కడ కనిపించింది అంటే మీకు డిసెంబర్లో కనిపించింది. ఓకేనా? అంటే సిక్స్త్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అయిందంటే డిసెంబర్లో రిపీట్ అయింది. అంటే సెప్టెంబర్కి సంబంధించిన మంత్ అనేది ఎక్కడ రిపీట్ అవుతుందంటే డిసెంబర్లో రిపీట్ అవుతుంది. అంటే జనరల్గా ఈ 144, 025, 036, 146 గుర్తుపెట్టుకుంటే సేమ్ మంత్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, జనవరికి సంబంధించిన మంత్ కోడ్ ఎంత? 1 కదా. సో 1 ఎక్కడ రిపీట్ అయిందంటే అక్టోబర్లో రిపీట్ అయింది. దట్ మీన్స్ జనవరికి సంబంధించిన సేమ్ మంత్ మళ్ళీ అక్టోబర్లో వస్తుంది. ఫిబ్రవరికి సంబంధించి మార్చ్లో అయినా రావచ్చు, నవంబర్లో అయినా రావచ్చు, ఎందుకంటే సేమ్ కోడ్ 4 కాబట్టి. నెక్స్ట్ 0 అనేది ఏప్రిల్లో రిపీట్ అయింది, జూలైలో రిపీట్ అయింది. అంటే ఏప్రిల్కి సంబంధించిన మంత్ జూలైలో రిపీట్ అయింది. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, 6th కోడ్ ఉంది. డిసెంబర్ కూడా 6th కోడ్ ఉంది. అంటే సెప్టెంబర్కి సంబంధించిన మంత్ డిసెంబర్లో కూడా రిపీట్ కావచ్చు. ఇదంతా కూడా సేమ్ మంత్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.